ఓకే 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 కాదు ఏళ్ళు గంటకి రైతు స్టార్ట్ చేసేలా చేస్తారు ఏం చేయాలంటే అది మేము చేస్తాం మీతో కూడా ఉంటాం మీరు మాకు దాపు మీరు మాకు దాపు మేము చాలా బాధల్లో ఉన్నాము మమ్మల్ని ఎంత నమ్మించి గుర్తుకోసిన స్వామి నా తరఫున మా మనమల్ని మా కూతుర్ని మా అల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గొంతు పోయినారు స్వామి ఈ ఇల్లు తెచ్చింది కూడా నేనే స్వామి జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతోని తెస్తే ఎన్ను పోటు పొడిచినాడు స్వామి నేను చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ గారికి చెప్పండి మాకు చాలా బాధలుగా ఉన్నాయి మేము చచ్చిపోతాం స్వామి ఆ పరిస్థితులు బాగా వయసు అయిపోయింది ఇస్తాను ఇప్పుడు 4 సీట్లు అయిపోయినాయి 4 సీట్లు మాకు ఇవ్వాల ఇస్తాను నీకు మోసం చేస్తానని ఎస్కోప్ అయిపోయినారు సార్ ఆ పేర్లంతా రాయించేసి మాకు చెక్కులు పండ్లు ఇచ్చినాడు ఎవరికి ఇచ్చిలేదు. ఎంత రావాలి నీకు పెద్దనా? మాకు 70 లక్షలు రావాలా చీట్లు 80 లక్షలు రావాలి. ఇప్పుడు 5 చీట్లు మాకు ఇవ్వాలా అయిపోయినవి మొత్తం 2 కోటి రావాలా? 1 కోటి రావు స్వామి. మా బామ్మారుతుంది మా అల్లుంది మా మనవరాలది మా కూతురు 5 మందిది మాది 1 కోటి రావు స్వామి. ఇస్తానా నువ్వు నీకు మోసం చేస్తానన్నా వీళ్ళే మాది వీళ్ళు సమ్మదే నీకు పోయి మోసం చేస్తానండి నాన్న నీకు మోసం చేస్తానన్నా అని చెప్పి ఇట్లా చేసినారు స్వామి వాడు. జరగాలి జరగాలి నవ్వద్దు 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా చీటీలు జరిపిస్తాను. అందరూ వేసినాం, మేము కూడా వేసినాం చీటీలు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి. వాళ్ళు బిజినెస్లు ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా వాళ్ళు చీట్లు ఎత్తిన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంచెం అది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. మేము కూడా వేసినాం, 2 వేసినాం. మేము ఒకరు వేసినాము కడతాం, మేము కరెక్ట్గా కడతాం. 5 రోజులకంతా ఫోన్ చేసి డబ్బులు అడతాను. ఇప్పుడు ఏం రా అంటే డబ్బులు ఇవ్వలే ఎత్తితే. నేను నవంబర్లో ఎత్తినా, ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇలే. సగం ఇచ్చి సగం ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేసినారు. ఐపీలో మా పేర్లంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. అర్థమైందా? నాది 12 లక్షలు రావాలన్నా. నాది మాత్రమే 12 లక్షలు. చీటీలు మొత్తం అయిపోయింది. నాది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. ఏమే వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఏడ దాంకొని ఐపీఎస్సి 1 నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్. ఏం చరణ్ ఐపీఎస్ఏ రాస్తున్నావు? నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకే అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ 1 నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇది పరిస్థితి. వాళ్ళు యాడున్నా వాళ్ళు పట్టుకొని వచ్చి ఇటు చీటీలు ఏం పరిస్థితి అని చెప్పాలి. సొంత ఇల్లు బాడికి లేదు, సొంత ఇల్లేనా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. సొంత ఇల్లు ఆ అంగడి కూడా సొంతందే. అది కూడా అమ్మేసినాడు. లోపలే అన్ని అమ్మేసినారు. వాళ్ళు నాశనంగా పోతారు ఖచ్చితంగా. వాళ్ళైతే ఏం బాగుపడేది ఏం ఉండదు. అందరినీ 400 కుటుంబాలు కూలి చేసే వాళ్ళు మేము అందరూ కట్టిండేది వానికి. కష్టపడి ఎత్తుకోమే నెలకి 25,000 రూపాయలు ఒక చీటీ ఎత్తుకోమే కట్టిండేది వానికి. ఊరికే ఏం కాదు. వాడు ఇప్పుడు ఏమంటే వెళ్ళిపోయినారు. ఐపీ ఏం ప్రాసెస్ ఇది? వానికి ఆస్తులు ఏముండే వాడు ట్రాన్సాక్షన్ ఎత్తాలా. ట్రాన్సాక్షన్ ఎత్తకుండానే ఐపీ ఎట్లా ఇచ్చేస్తారు? కారు కూడా వాళ్ళ కొడుకు పేరుపై చిన్న కొడుకు పేరుపై రాసి పెట్టినాడు. పోతా ఇవన్నీ చేసి రోడ్లో జనాలు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది పరిస్థితి. దీనికి ఎవరు ఏమి చట్టప్రభు ఏం తీసుకొని చేయాలో చేసి అందరికీ ఒక న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటున్నారు సార్ మాకు ఇప్పుడు మొత్తం 65 లక్షలు. ఆయన కొత్తపల్లి బాబుతో కూడా కలిపి 65 లక్షలు సార్. మేము
రోడ్డు మీదకి వచ్చినాము ఇంకా కూతుకోసు చచ్చిపోతాము రోడ్డు పైకి వచ్చేసినాం సార్ మేము ముందు పోసుకొని సావాలని కాదు అంతేగాని అది ఉరి పోసుకొని సావాలా విషం తాగ సావాలా అంతే సార్ మేము ఇంకా మేము అట్లా గొంతు పోసుకొని సావాలా లేదు విషం తాగ చచ్చిపోవాలా అంతే గొంతు పోసుకోవాలి అంతే సార్ మేము రోడ్డు పైకి ఇచ్చేసినారు సార్ మమ్మల్ని విషం ఇచ్చి వాడే చంపేస్తారు సార్ మమ్మల్ని అందరినీ కూడా మేము ఇంకా అదే ఇది ఏమి నోటీస్ వచ్చింది 72 మంది పేర్లు ఫైల్ ఉంది చూపిస్తాం 72 ఎవరో పేర్లు కూడా ఉండదు బాబా రానా మాట్లాడుతువా బాబా నమస్తే నా పేరు రమేష్. నేను పలంనేరులో కంసల్ వీధిలో ఉంటాను. మా పక్క వీధిలోనే పి వెంకట్రావు అనే ఆయన 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు. మా దాయాదులదే ఈ జాగా మా తాత కొనిచ్చింది. దాంట్లోనే వాళ్ళు మా ఊళ్ళే డబ్బులు ఆయన చుట్టూ రన్ చేస్తూ ఉంటే మా ఊళ్ళే డబ్బులు ఇచ్చి ఆయన ఇంతగా పెద్దగా చేసినారు. ఏమే మా డబ్బులే ఇప్పుడు అదే నమ్మకంతో 30 సంవత్సరాలుగా చుట్లు నడుపుతూ ఉన్నారు. ఈ చుట్లు నడిపే క్రమంలోనే డబ్బులు వాళ్ళు కూలీ నాలి చేసుకొని కష్టపడే వాళ్ళందరూ రూపాయి ₹1 చేర్చి పెట్టి ₹1 వస్తుంది ₹1 వస్తుంది. దాంట్లో మనకు చుట్టుతో మనం కొంచెం పెరగచ్చును. పెండ్లిళ్ళకి ఇండ్లకి ఇల్లు కట్టుకునేదానికి పెళ్లిళ్ళు చేసుకునేదానికి వాళ్ళ తదితర అవసరాల కోసము బాగా ఒక నమ్మిన వ్యక్తిలాగా ఈ 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి మా అందరినీ నమ్మబలికి అందరూ డబ్బులు ఏమరా అంటే ఒక డబ్బుతో ₹1 ₹1 మనకు మిగులుతుంది అనే ఆశతోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంకులు కానీ అక్కడ ఎక్కడ వెళ్తే అంత చదువుకునే జ్ఞానం లేక అక్కడే బ్యాంకు చుట్టూ తిరుక్కునేది అంత అవసరం ఉండదు. ఎప్పుడు పోయినా మనకి అవసరానికి నగ పెట్టుకొని డబ్బులు ఇస్తాడు. లేదు మన డబ్బులే అడిగినా 3 రోజుల్లో లేదు వారం రోజుల్లో చల్లగడతాను అని చెప్పి తీసుకున్నారు. ఒకవేళ ఇది వాళ్ళు ఎత్తుకొని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చేస్తారా అంటే అవును మేము వారం లోపల మీ డబ్బులు 10 లక్షలు కానీ 10 లక్షలు ఒకవేళ అంత 50 లక్షలు అంతకు మించి డబ్బులు ఉంటే ఒక నెల రోజుల్లో మీ డబ్బులు మొత్తం సర్దుబాటు చేసి ఇచ్చేస్తామని అందరికీ నమ్మబలికి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. అదే క్రమంలో ఏమిరా అంటే నేను కూడా గత 3 సంవత్సరాలుగా చిట్టు కట్టినాను. ఈ చిట్లు ఎన్ని చిట్లు అయినావు? నేను ఫస్ట్ వచ్చి ₹3 లక్షల చిట్టి వేసినాను. ఈ ₹3 లక్షల చిట్టి చివరి వరకు నేను ఎత్తలేదు. మళ్ళీ ఆ 3 లక్షలతో పాటుగా ఆ డబ్బులు అక్కడే పెట్టి ఇంకా 2 లక్షలు నా దగ్గర ఉండేది అడిషనల్గా ఇచ్చినాను. మొత్తం 5.5 లక్షలు మళ్ళీ ఒక 50,000 మొత్తం 5.5 లక్షలు ఆయన దగ్గరే పెట్టి ₹1.5 వడ్డీ ఇస్తాము అన్నారు. కరోనా ముందు ₹2 లెక్కతో వడ్డీ కట్టి అందరికీ ఇస్తా ఉన్నారు. కరోనా తర్వాత ₹1.5 లెక్క వడ్డీ కడతా ఉన్నారంటే వీలైనంత మంది తెచ్చుకున్నారు. మేము సరేలే మనకి ఎక్కడైతే ఏముంది మనకు నమ్మకంగా మనకి ఏదైనా సరే మనకు ఒక చిట్టి కూడా వేసుకున్నాము. దాంతో పాటుగా మేము ₹5,10,000 చిట్టు డబ్బులు చిట్టు వేసినాము. అది ఆ చిట్టు పూర్తయిపోయింది. ఈ నెలతో పూర్తయిపోయింది. 34 నెలలు పూర్తిగా చిట్టు అయింది. ఈ 34 నెలలు కూడా నేను కట్టినాను. ఈ 34 నెలలు ఈ ఫిబ్రవరి ఎంత దురాగతాలు 6 నెలలు 10 నెలలుగా జరుగుతూ ఉంటే కూడా వాళ్ళని మేము నమ్మి మేమేమరా అంటే 4 రోజుల ముందు కూడా నేను చిట్టు డబ్బులు వేసినాను. చిట్టు డబ్బులు నేను స్వయంగా నేను వేసినాను అనమాట. వాళ్ళు మాకు పూర్తిగా భార్యాభర్తలు వాళ్ళిద్దరు మా చేతులు పట్టుకొని మేము మీకు మోసం చేయము ఇది పర్టికులర్ గా మమ్మల్ని నమ్మండి. మళ్ళీ వాళ్ళు మేము ఆ టైంకి ఒకటే చెప్పింది మా నుంచి మానవత్వం చాటుకుందామనే ఒక్క దృక్పథంతోనే మేము మాకు వడ్డీ డబ్బులు వద్దు ఏమీ వద్దు. ఇప్పుడు ఎంత దురాగతంలో కూడా అందరూ అలర్ట్ అయ్యి మాకు డబ్బులు కావండి అని వాళ్ళ అవసరాలు ఉన్నాయా లేకపోయా అదంతా అనవసరం వెళ్ళి డబ్బులు అడుగుతా ఉన్నారు. కానీ ఇప్పుడు మాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులు అవసరం లేదు కాబట్టి మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. ఏ రకంగా కూడా కానీలే మా వైపు నుంచి ఎలాంటి ఒక ఒత్తిడి మీకు కలిగించము. కాబట్టి మాకు ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉంటుందో అది నిజమైన అవసరమో దానికి మాత్రమే మేము మిమ్మల్ని అడుగుతామంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఏమంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఓకే మీకు మేము పి వెంకట్రావు చంద్రకళ వాళ్ళిద్దరు నేను మా అమ్మ వెళ్ళినప్పుడు మా చేతుల్లో పట్టుకొని మీకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఎప్పటికీ మీకు నోటీస్ వచ్చిందా నీకు? మీ డబ్బులు నోటీసులు ఎవ్వరికి రాలేదు. లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేసినారు. పిటిషన్ దాఖలు చేసిన దాంట్లో 71 మంది పేర్లు ఏమరా అంటే వీళ్ళు మమ్మల్ని ఒత్తిడికి గురి చేసినారు. అందులో మెన్షన్ చేసిండేది ఏమరా అంటే కొన్ని పాయింట్లు పర్టికులర్ గా మాట్లాడాలంటే ఆల్కహాల్ తాగి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేసినారు అన్నారు. ఏ రోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి మేము కనీసం ఇట్లా రోడ్లో నిలబడిన క్రమం కూడా లేదు. దీంట్లో నా పేరు 11వ పేరు ఉంది.
నా పేరు 11వ పేరు ఉంది. అందుకే ఆవేదనతోనే నేను ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాను. నాకు మా అమ్మకు వాళ్ళు పూర్తిగా చేతులు పెట్టుకొని మీకు ఏ రకంగా మేము అన్యాయం చేయము, మీ డబ్బులు మీకు ఇస్తాము ఏమే, కానీ కొంచెం టైం పడుతుందంటే మేము ఎప్పుడు ఏమనంటే వాళ్ళు ఒత్తిడి కలిగించుకుంటా ఏమే డబ్బులు మాత్రం మాకు వస్తే చాలు అని మేముతో నెమ్మదిగానే ఉన్నామన్నమాట. నేను 70 మంది లాస్ అని చెప్తాను కదా, అది అమౌంట్ ఎంత ఉంటుంది సుమారు? ఇందులో అఫీషియల్ గా మెన్షన్ చేసిండేది ఎక్కడ ఆ పిటిషన్ లో మెన్షన్ చేసిండేది అక్షరాల 13 కోట్ల 14 లక్షలు 13 కోట్ల. అది ఏమి ఆయనకు గుర్తున్న పేర్లు అనుకుంటాను. ఇందులో నా పేరు మాత్రం మెన్షన్ చేసినారు. నా పేరు ఏమంటే క్లియర్ గా 11 నెంబరు వి రమేష్ లేట్ ఎం వెంకటేశ్వర నా పేరు పెట్టినారు. ఇక్కడ మా అమ్మ ఏమరా అంటే 1,50,000 ఇచ్చిండది, 70,000 ఇచ్చిండది. ఏమి మా అమ్మ కనీసం ఏమి రూపాయి కూడబెట్టి మా అమ్మ ఎక్కువ ఇచ్చింది అనమాట. మా అమ్మ పేరు రాలేదు. ఇలాంటి మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది పేర్లు ఇంకా రాలేదు. కాదు ఇలాంటి పేర్లు ఆ లిస్ట్ లోకి రాని పేర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే కోర్టుకు పొందుపరిచిండేది కేవలం 13 కోట్ల 14 లక్షలు. కానీ పొందుపరిచిన పేర్లు ఇంకా దీనికి రెట్టింపు ఉండొచ్చు, 3 ఇంతలు కూడా ఉండొచ్చు. దాదాపు 14 కోట్లు తినేసే అవుతున్నా అబ్బా కొడుకు దొంగలు ఏమంటే టాకు బెంగళూరులో ఏమో ప్రాపర్టీ కొన్నారు అని ఒక టాకు. 14 కోట్లు తినేలేదు కదా. అఫీషియల్ గా 14 కోట్లు, అన్అఫీషియల్ గా 70-80 కోట్ల వరకు ఉంది. ఎత్తుకొని పోయి ఆడ ప్రాపర్టీ కొనిండారు. వాళ్ళంతా పట్టుకొని వస్తే అంతా నిజాలు బయట వస్తాయి. కాదు వెళ్ళిపోయి ఇప్పుడు 10 రోజులుగా 10 రోజులు కదా. అవును 4 రోజుల ముందు ఎందుకు వేసారు డబ్బులు? నేను అదే చెప్తా ఉన్నాను కదా. నేను 4 రోజుల క్రితం కూడా నేను డబ్బులు వేసిన కేవలం ఒక్క కారణంతో. ఆయన వచ్చి నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను నర్వీలో జాయిన్ అయినాను ఏమే, అందుకు ఈ క్రమంలోనే వాళ్ళు ట్రీట్మెంట్ అవి తీసుకుంటా ఉన్నారు అంటే మేము వెళ్ళి మానవత్వంతో ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద న్యూస్ వచ్చిన తర్వాత ఎవరూ కట్టడం లేదు, డబ్బు మాకు కట్టడం లేదు. మేము ఎవరికైనా చిట్టు డబ్బులు కడితే వాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ ఇవ్వడానికి అనే మాట చాలా సార్లు మాట్లాడినాడు. సరే మనం అలాంటి కేటగిరీకి వెళ్ళకూడదు, మనం నిజాయితీగా డబ్బులు కడదాము, ఆయన డబ్బులు ఇస్తాడు అని హామీ ఇచ్చినాడు. కాబట్టి 4 రోజుల క్రితము ఈ నెల చుట్టూ కూడా నేను కట్టినాను, నేను పంపించింది. ఇంకో మాట చెప్పాలి ఇందులో, మేము అప్పటికి ఇంకో రెస్పాన్సిబిలిటీ తీసుకునిందంటే నాకు డబ్బులు రాలేదు, నేను మీకు ఎట్లా తీసుకున్నాను, నా దగ్గర నుంచి తీసుకున్నాను డబ్బులు నాకెవరు కట్టడం లేదు అన్నారు. అప్పటికే మేము ముందు పడి 4-5 సార్లు అడిగినాం, ఏమని నీకు ఎవరెవరు డబ్బులు ఇవ్వలేదో పెద్ద మొత్తాలు ఎవరున్నాయో చెప్పు, నీ బదులు ఆ బాధ్యత మేము తీసుకుని వెళ్ళి ఓకేనా, మేము వాళ్ళ దగ్గర ఉండి ఎంతో కొంత మేము విడిపించుకుంటాము, వీలైనంత వరకు మేము విడిపించుకుంటాము. ఒకరు 50 లక్షలు కట్టాలి, ఆ వ్యక్తిని చూపించు మాకు, నువ్వు తిరగద్దు మేము తిరుగుతాము, మీ బదులు మేము తిరుగుతాము, మేము తిరిగి ఆ వ్యక్తి దగ్గర ఆ 50 లక్షలు వాళ్ళు ఎంత ఇస్తారో అంత దాన్ని వాళ్ళ దగ్గర తీసుకుంటాము. ఇన్ని చేసినా కూడా మాకు ఇది లేదు. ఇప్పుడు 4 లక్షలు ఇచ్చినాను, పూలు కట్టి 1000 పూలు కంటికి నిద్ర లేకుండా కట్టినాను. కట్టి కూడా నేను చాలా ఏండ్లు అయిపోలేదు, నేనంతా కట్టి 2 ఏండ్లు అట్లా అవుతా ఉంది. డబ్బులు వచ్చి అడిగినాను, మా ఇంట్లో ఒళ్ళు బాగలేదు, ప్రాబ్లం కావాలి, ఆసుపత్రికి పోవాలా, తిరుగుతాను రోజు తెల్లారితో సాయంత్రం పొద్దుడితే రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది. అది చెప్తామని ఇస్తామని చెప్పినోడు ఏనో లేవులే, రోజు తిప్పించుకుంటాను. కొట్టిందే మాస్టర్ నీ ఇచ్చేమో తెచ్చేసుకోబో ఏం మాట్లాడు, ఇచ్చేలేదు అని అంటాడు, ఇస్తాడు పో మాట్లాడు, మాకే ఏమొచ్చింది తాను ఇవ్వలేదు అని అంటే నేను ఇంకో ఏమన్నామంటే మేము 10 మంది కావాలంటే 20 మంది కావాలంటే మా 5 రోజులు మొత్తం నువ్వు వస్తారు, మీకు ఏమొచ్చింది తాకే డబ్బులు అడుగుతాము, మేము కూడా వచ్చి పదండా మీకు ప్రాబ్లం ఉంటే మాకు ప్రాబ్లం ఇవ్వకుండా ఉంటే మాకు ఇవ్వకుండా మీరు చేస్తా ఉన్నారు కదా, మేము వస్తాం పదండా వాళ్ళు వచ్చి అడుగుతాము అని చెప్తా ఉన్నాము. వాళ్ళు నువ్వేం వచ్చి అడిగేది, మేము ఇచ్చిన వాళ్ళు మేము తీసుకుంటాము, నువ్వేం అడిగేది మేమే తీసుకుంటాము, నీకేం అవసరం లేదమ్మా, మేము నీకు ఇచ్చినాము నీకు ఇస్తాము తీసుకో. ఇళ్ళ కాడ వచ్చి వాళ్ళ ఇంట్లో పోయి అడిగితే వాళ్ళు